విజయవాడలో పశుసంవర్ధక శాఖ నిర్వహించిన టెక్ ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను సూక్ష్మ సేద్యానికి చిరునామాగా అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయానికి దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. కృత్రిమ మేధను అన్ని రంగాల్లో వినియోగించి వ్యవసాయంలో లాభదాయకత పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి అనుభవాలను అడిగి తెలుసుకున్న సీఎం టెక్నాలజీ ద్వారా రైతులకు నూతన మార్గాలు చూపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో సాగు సాగించడమే భవిష్యత్ వ్యవసాయమని స్పష్టం చేశారు. లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఈరోజు 13.5% జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్ గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలా మంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధిలకు వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతోంది. ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ లో జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. దీని తర్వాత హార్టికల్చర్. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్ని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్ళు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా, మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉందో, ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఈ సంవత్సరం 2,50,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. ఆటోమేషన్ కూడా వస్తుంది. అవసరమైతే ఈ క్యాటిల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం. నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే అన్ని గ్రూప్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. కొన్ని రాజకీయ దురుద్దేశాలతో కొందరు కోర్టులో కేసులు వేసి నియామకాలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించిన సీఎం వారి వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నిలువరించే ప్రయత్నాలను తిప్పికొడతామని, కోర్టుపరమైన అవరోధాలను అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశ కలిగింది. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ రోజు పనిచేసినాము. ఈ 14 నెలల్లో మీకు తెలుసు 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము. ప్రైవేట్ లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 3 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము. యువత యొక్క విద్య, యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ రోజు గ్రూప్ 1 లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకాలు చేపట్టలేదు. ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. మేము వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇయ్యలే. ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. కేవలం ఒక
ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈ రోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి 563 గ్రూప్ 1 ఉద్యోగాలను అడ్డుకుంటుంది. దీని వెనకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు. తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి తొందరలోనే గ్రూప్ 1 నియామకాలను, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నియామకాలను పూర్తి చేస్తాము. వైసీపీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం అధికారికంగా బీజేపీలో చేరారు. ఆమెకు కాషాయ కండువా కప్పి స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ మద్దతుతో పార్టీ కాదని జకియా ఖానం చేరిక సాక్ష్యమని వ్యాఖ్యానించారు. భారతీయుడుగా ముందుకెళ్లే పంత బీజేపీదని, కుల మతాలకు తావు లేకుండా దేశసేవే తమ ధ్యేయమన్నారు. ప్రధాని మోదీ ఆపరేషన్ సింధు ద్వారా తీసుకున్న శక్తివంతమైన నిర్ణయాలను పురంధేశ్వరి కొనియాడారు. జకియా భర్త గతంలో టీడీపీ తరపున పనిచేశారని, ఇప్పుడు ఆమె బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి మద్దతునిస్తుందని చెప్పారు. రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి కుదిలేశారని, ముఖ్యంగా కౌలుదారుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ హయాంలో కౌలుదారులకు పెద్దపీట వేసి పంట నష్టపోయినప్పటికీ ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కౌలుదారీ కార్డులు కూడా తొలగించిందని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ మొదలవడానికి ఇంకా 15 రోజులే ఉండగా ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. 80% మంది కౌలుదారుల మనుగడను పట్టించుకోకపోవడమే చంద్రబాబు పాలన అని విమర్శించారు. వ్యవసాయం మరి ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ అధికారులు కూడా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక బాధ్యతగా కలెక్టర్లకి దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి, అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి 11 నెలలే వాళ్ళకి కౌలుదారీ కార్డు వర్తించేటట్టు, మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా 70-80% ఉన్న కౌలుదారీ రైతాంగాన్ని గాలి వదిలేసి అమరావతి భ్రమరావతి, అమరావతి భ్రమరావతి, ఆ అమరావతిలో 3 పంటలు పండే పంటను ఇంకొక 40,000 ఎకరాలను కూడా తీసుకుంటానికి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు. కానీ రాష్ట్రానికి మరి అన్నదాత అయిన మెజార్టీగా 70-80% పండిస్తున్న కౌలుదారిని ఆదుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మరి ఇలా నడుస్తుందంటే చాలా బాధాకరం, దారుణం, ఏమైనా పని చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రైతాంగం ఎక్కడికి వెళ్ళినా సరే అలో లక్ష్మణ ఎవరికి చెప్పుకోవాలి, ఎమ్మెల్యేనా కనపడ్డు, అధికారులా ఏం చెప్పినా చెవులో శంఖమూదినట్టే. ప్రభుత్వం ఏమీ పట్టించుకుంటుంది. ప్రభుత్వం పైనుంచి బాధ్యతగా పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీని మీద మీటింగ్లు పెట్టి రైతాంగాన్ని లాస్ట్ గింజ వరకు కొనాలనే ఆలోచన లేదు. ఇవాళ ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే 10 లక్షలు పెట్టి ధాన్యం పండింది, దాంట్లో 6 లక్షలు టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ మన రైతులందరూ గొడవ చేసి రోడ్డెక్కి మరి మా ఈస్ట్ గోదావరి కనుక గొడవ చేస్తే 1 లక్ష ఇచ్చారు. మరి 3 లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ముందొచ్చిన రైతులు అమ్మేసుకున్నారు, తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అందులో చాలా మంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు, దాంట్లో ఇరుక్కుపోయి ఎవరికి అమ్మాలో తెలియదు, ఎవరికి ఇయ్యాలో తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పూర్తి స్థాయిలో నిర్వహణ, పెండింగ్ నిధుల మంజూరు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారాలపై చర్చ జరిగింది. కృష్ణా, గోదావరి జలాలపై సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ విచారణ పురోగతిపై సమీక్షించారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను పరిశీలించి బ్యారేజీల పునఃనిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన పొలిట్ బ్యూరో రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తూ 1,00,000 ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీపం పథకం లబ్ధిదారులకు సిలిండర్ బుకింగ్ ముందే నగదు అందించనున్నది. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించిన పొలిట్ బ్యూరో ఈ నెల 16, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. లోకేష్ ప్రతిపాదించిన పార్టీ సంస్కరణలకు బృందం ఆమోదం తెలిపింది. మొన్ననే మత్స్యకారులకి 258 కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభావ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండా 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11 మాసాల్లో 8.50 లక్షల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదేదో మనం చెప్పడం కాదు, ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి, ఏ ఊర్లో ఎంతమందికి, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల జానపాడు ఆర్ఓబి నిర్మాణానికి జగన్ ప్రభుత్వం హయాంలో 52 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగు ముందుకెళ్లలేదని ఆరోపించారు. గత 2 నెలలుగా ఆర్ఓబి కోసం వైసీపీ నిరంతర పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. మేం నాటిన చెట్టుకు నీరు ఎవరు పోసినా అభినందిస్తాం. మాకు కావాల్సింది అభివృద్ధి, ప్రజల మేలు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలకే మా రాజకీయాలు కేంద్రీకృతమని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో పనులు మొదలు పెట్టాం. అక్కడున్న ఆక్రమణలన్నీ కూడా తొలగించాం. అక్కడున్న వీధి లైట్లను కూడా విస్తరించి రోడ్లు ఇరువైపులా చివరికి వెళ్ళేటట్టు చేశాం. ఇంకా కాస్తలో పనులన్నీ ముమ్మరంగా సాగుతాయన్నప్పుడు ప్రభుత్వం మారడం జరిగింది. కానీ మీరు చూస్తే గడిచిన సంవత్సరంలో ఒక్క అంగుళం కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక అంగుళం కూడా పని ముందుకు పోలేదు. అందుకే 2-3 నెలల నుంచి మేము మా ప్రెస్ స్టేట్మెంట్స్ ద్వారా కావచ్చు, సెల్ఫీల ద్వారా కావచ్చు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాం. అంతేకాకుండా హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల రాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా వేయడానికి ముందుకు పోయాం. బహుశా ఇది తెలుసుకొని ఉంటారు. అలాగే ఏదైతే ఇవన్నీ సెల్ఫ్ మీడియా ఏవైతే వీడియోలు ట్రోల్ అయినాయో అది సీఎం పేషీ వరకు పోవటం, సీఎం పేషీ వాళ్ళు అక్షింతలేయటం, ఆర్ఎన్బి అధికారులకి, లోకల్ తెలుగుదేశం నాయకులకి వెంటనే పనులు మొదలు పెట్టాలని రేపు 15వ తేదీ మరల శంకుస్థాపన చేయబోతున్నారని పత్రికల్లో చూసాం. సంతోషం. శంకుస్థాపన చేయటం మేము అర్థం తగలం. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఫోన్ చేసి మళ్లీ శంకుస్థాపన ఏంటి సార్, 1.5 క్రితం 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాం. ఒకసారిగా ఈ ప్రభుత్వం 10 సార్లు శంకుస్థాపన చేసినా మాకేం అభ్యంతరం కాదు. మాకు కావాల్సింది పనులు, బ్రిడ్జ్ పూర్తం. మేము నాటిన విత్తనం వృక్షం అవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఆ బ్రిడ్జ్ పూర్తయితే జానపాడు గ్రామ రూపురేఖలు మారుతాయి, పిడుగురాళ్లకి ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది. అందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మేము స్వాగతిస్తాం. మేము నాటిన వృక్షానికి నీళ్ళు ఎవరు పోస్తే మాకెందుకు? మేము నాటిన విత్తనం వృక్షం అయిందా లేదా అంతవరకే మాకు కావాలి. సో ఏది ఏమైనా పనులు వేగవంతంగా జరగాలి. వచ్చే 1.5-2 సంవత్సరాలు ఈ పనులు పూర్తయ్యే వరకు మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. అంతేకాదు పిడుగురాళ్ల పట్టణానికి ఒక మంచి పార్క్ ఉండాలి. ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా లేదు సరైనది. అందుకే ఏదైతే చెరువులో దాదాపు 120-130 ఎకరాలు ఉన్న చెరువులో దాదాపు 10-15 కోట్లు శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి. స్వచ్ఛ భారత్ ఆ పనులు కూడా ఆ రోజున అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి గోడ కట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా జరగకుండా చేశాం. ఈ రోజు అది కూడా ముందుకు తీసుకెళ్తామని
ఈ రోజు ఈ ప్రభుత్వం ముందు ప్రకటిస్తుంది, స్వాగతిస్తున్నాం. త్వరగా పనులు పూర్తి చేయాలి. ఒక మంచి పార్కుని పిడుగురాళ్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లను కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సీజన్ ప్రారంభానికి ముందే నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్స్ కెనాల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. వరద నీరు ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు చేరి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారీ దశలో ఉందని తెలిపారు. దీనివల్ల వరద ముప్పు తగ్గనున్నట్లు మంత్రి వివరించారు. ఆ వర్క్స్ ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తుంది. చేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. ఒక యూనిట్ కాదు, మీరు 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పనుల్ని మన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఈ వర్క్స్ ను కూడా మరి స్పీడప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా బుడమేరికి శాశ్వత ప్రాతిపదికను కూడా మరి వరద ముంపు నుంచి మరి విజయవాడను రక్షించవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మరి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే మరి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి అదేవిధంగా ఎలగలేరు రెగ్యులేటర్ నుంచి ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000-25,000 క్యూసెక్కుల నీరు ఆ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఈక్వేషన్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా 37,500 తీసుకెళ్లేటువంటి విధానంలో బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి ఎస్టిమేషన్ చేసుకుని మరి ఇవన్నీ కూడా మరి తయారు చేసుకునేటువంటి డిపిఆర్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోని వారం రోజుల్లోనే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎందుకంటే దగ్గర ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ను కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కేంద్రం సాయంతో ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. కొలువుల పండుగ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ విభాగంలో ఎంపికైన 443 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, యువత కళలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకెళ్తోందని, ఇతర విభాగాల్లో కూడా నియామకాలు వేగవంతమవుతున్నాయన్నారు. ప్రభుత్వ సేవల్లోకి అడుగు పెడుతున్న అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోటేటి నరేష్ గౌడ్ నిర్మల్ గుడిసిరాల కళం ప్రాజెక్టు దగ్గరే ఉంటుంది. గుడిసిరాల నరేష్, తర్వాత వినోద్ శాంతినగర్ ఖానాపూర్ నిర్మల్, మత్స అభిలాష్ గౌడ్ నందిపేట్ నిజామాబాద్. ఇప్పుడు మన ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ కుటుంబ సభ్యులందరి చేసే ఆత్మీయ సత్కారం. ఆ తర్వాత మన స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ ఐఏఎస్ గారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఆ తర్వాత అందరూ జనగణమన కలిసి పాడతాం. I request Honorable Minister for Irrigation Uttam Kumar Reddy garu to felicitate Honorable CM.
వేదిక పైన ఆనరబుల్ పెద్దలందరూ చాలా బాగుందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలర్ఫుల్ గా ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు తెలంగాణ అంటే ఏమనాలి అందరూ జరూర్ ఆనా తెలంగాణ. ఇప్పుడు ఇతర పెద్దలకు మన ఈఎన్సీ గారు ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కలిసి చేస్తున్న సన్మానం ఆనరబుల్ సిఎస్ గారికి. గుంటూరులో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యార్థుల వసతి గృహాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తుల గడువు ఈ నెల 15 నుంచి 29 వరకు కొనసాగుతోంది. దరఖాస్తు ఫారాన్ని సమితి అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదనంగా మరో కొత్త వసతి గృహం ఏర్పాటు చేసేందుకు కూడా సమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కార్యదర్శి రమేష్ వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. గ్రామీణ విద్యార్థుల వసతి గృహంలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి 15/5/2025 నుండి ప్రారంభించబడుతున్నాయి. వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో మరియు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లో కూడా గ్రామీణ విద్యార్థుల నుండి ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేసుకోబడును. విద్యార్థులను తమ దరఖాస్తుల కార్యాలయం నుండి కానీ వెబ్సైట్ www.kamajanasevasamithi.com నుండి కానీ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను గుంటూరులోని సమితి కార్యాలయంలో 29/5/2025 తేదీలోపు అందజేయవచ్చును. ఎంపికైన విద్యార్థుల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డులో మరియు వెబ్సైట్ లో అప్లోడ్ చేయబడును. ఏకేసీ కళాశాల రోడ్లో దాదాపు 6,000 గజాల స్థలంలో 2,26,000 అడుగుల అధునాతమైన బిల్డింగ్, ఒక సెల్లారు, గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్, మొత్తం 9 ఫ్లోర్స్ తోటి ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. 2026 అడ్మిషన్స్ టైం అంటే ఇంకొక సంవత్సరం లోపు పూర్తి చేయాలని మా ప్రయత్నం. కాకపోయినా కూడా 2028 సంవత్సరానికి మన హాస్టల్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాన్ని ఒక సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ గా దాన్ని ప్లాన్ చేస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక తొలిసారిగా పూర్తి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ శాఖను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ జంగ్ బహదూర్ లాంటి ప్రతిభావంతులు వారసులుగా ఇరిగేషన్ విభాగంలో చేరుతున్న నూతన ఉద్యోగుల శాఖ గౌరవాన్ని నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటిపారుదల రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నూతన శక్తిని అందిస్తోందని చెప్పారు. కొత్తగా నియమితులైన ఏఈఈ, జేటీఓలకు ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. Special advisor to Nizam, and he was the one who first did మూసీ నదిలో వరదలు వస్తే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా కాపాడాలని ప్రణాళిక చేసింది సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా ఆనాటి తెలంగాణ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో. మరి అదే విధంగా నవాబ్ జంగ్ బహదూర్ గారు హైదరాబాద్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు, నిజాం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేశారు. సుమారు 100 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ టు ఇమాజిన్ అండర్ నవాబ్ జంగ్ బహదూర్ ద దెన్ తెలంగాణ ఇంజనీర్స్ బిల్డ్ ద నిజాం సాగర్ which used water to lakhs of acres. అదే విధంగా నాగార్జున సాగర్ కి గ్రౌండ్ వర్క్ చేసింది కూడా నవాబ్ జంగ్ బహదూర్ గారు. మరి మిత్రులారా, why I took these two names is these two very distinguished and illustrious engineers ఎక్కడైతే ఇరిగేషన్ శాఖలో పనిచేశారో మీరు మరి stepping into the footsteps into the boots of such great engineers. మీ మొత్తం కెరియర్ లో మీ స్కిల్, మీ నాలెడ్జ్,
మీ అవేర్నెస్ అంతా పెంచుకుంటూ పోతూ మీరు కూడా మీ సుదీర్ఘ సర్వీస్ లో తెలంగాణలో మరి ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్ట్స్ కి మరి అమోఘమైన సేవలు అందిస్తారని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం సమర్పం. అదే విధంగా ఇరిగేషన్ శాఖ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇరిగేషన్ శాఖలో సుమారు 8,000 మంది మరి ఎంప్లాయీస్ ఉంటే సుమారు 4,000 మంది ఇంజనీర్లు మరి మరో 4,000 మంది ఇతర డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం తథ్యమని అన్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజీ కుదిరిందని, రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయని ఆరోపించారు. కవితకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదిని కాంగ్రెస్ చట్టసభల్లో కూర్చోబెట్టడం కూడా ఇదే స్క్రిప్ట్ లో భాగమని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై విచారణలో మందకొడిగా నడుస్తుండడమే దీనికి సాక్ష్యమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పాలన విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చెందకుండా చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది.